బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటిపై రెక్కి విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తిరిగారని రాజా సింగ్ చెబుతుంటే అదేం లేదని పోలీసులు అంటున్నారు. అనుమానంగా సంచరించిన ఇద్దరు అమాయకులేనని, వారిపై ఎలాంటి నేర చరిత్ర కూడా లేదని చెబుతున్నారు. అనుమానించదగ్గ ఎలాంటి విషయాలు విచారణలో దొరకలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు. ఎమ్మెల్యే రాజా సింగ్ని కలవడానికే వారిద్దరూ వచ్చారని విచారణలో గుర్తించామని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం చేయవద్దన్నారు పోలీసులు. కానీ రాజా సింగ్ మాత్రం తనను చంపడానికి స్కెచ్ వేసి ఉంటారని అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటిపై రెక్కి విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తిరిగారని రాజా సింగ్ చెబుతుంటే అదేం లేదని పోలీసులు అంటున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, రోడ్డు మీద ఉన్నామని సురేష్, రాజాసింగ్కి సంబంధించి ఆయన నివాసం వద్ద ఈ నెల 27న అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో అక్కడున్న స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో ఇద్దరిని పట్టుకున్నారు. ఇస్మాయిల్, అదేవిధంగా మహమ్మద్ కాజా అనే ఇద్దరిని పట్టుకొని పోలీసులకి పట్టించడం జరిగింది. అయితే వాళ్ళ ఫోన్లో రాజాసింగ్ ఫోటోలతో పాటు ఆయన నివాసం ఫోటోలు, మరికొంతమంది ఫోటోలు కూడా ఉండడంతో ఎందుకు ఇక్కడ ఇంత అర్ధరాత్రి సమయంలో తిరుగుతున్నారని చెప్పేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని బోరబండగా చెందిన వారిగా గుర్తించడం జరిగింది. వారు రాజాసింగ్ ఇంటి వద్ద సెల్ఫీ తీసుకోవడానికి వచ్చామని చెప్తున్నారు. వీరికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ వారికి ఎలాంటి సంబంధాలు లేవని చెప్పేసి గుర్తించామని చెప్పేసి మంగళాట్ పోలీసులు చెప్తున్నారు. ఆ సెల్ఫీ దిగి తమకు ఎవరైతే పరిచయస్తులు ఉంటారో మేము రాజాసింగ్ మనుషులం అని చెప్పేసి ఆ ఫొటోస్ని స్టేటస్గా పెట్టి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగిందని చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు అంటే వాళ్ళు రాజాసింగ్ని హత్య చేయడానికి కుట్ర రెక్కి నిర్వహించారు, ఇలాంటికి సంబంధించి పూర్తి అవాస్తవం అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించడం జరిగింది. దీంట్లో వాస్తవం లేదు అని చెప్తున్నారు. అయితే రాజాసింగ్ ఈ ఘటనపై నిన్న స్పందించడం జరిగింది. గతంలో కూడా తన ఇంటిని రెక్కి నిర్వహించారు. కర్ణాటకలో ఐఎస్ఐ టెర్రరిస్టులు అరెస్ట్ కావడంతో ఈ విషయం అక్కడి పోలీసులు నాకు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఈ రెక్కి నిర్వహించడం వీళ్ళు ఎవరు, వీరి వెనకాల ఎవరున్నారు, ఎందుకంటే ముంబై వాళ్ళకి ఫోటోలు సెండ్ చేశారు, మా ఇంటికి సంబంధించి లొకేషన్ షేర్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి పోలీసులు పూర్తి విచారణ జరిపి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు కోరడం జరిగి ఆయన రాజాసింగ్ కోరుతున్నారు. అయితే గతంలో తనకి బెదిరింపులు కాల్స్ వచ్చాయి. వాటిపై డీజీపీకి ఫిర్యాదు చేయడంతోనే వెంటనే ఆ లొకేషన్ ఆధారంగా గుర్తించి అతన్ని దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు గతంలో. కానీ ఈ ఇద్దరికి సంబంధించి అలాంటి యాక్టివిటీ ఏం లేదు. వాళ్ళు రాత్రి సమయంలో అక్కడ ఫోటో దిగడానికి మాత్రమే వచ్చామని చెప్తున్నారు. ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే చేస్తాం తప్ప ఇలా రివాల్వర్స్ ఉన్నాయి, వారి దగ్గర తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వీటిని ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సురేష్.